బాక్సాఫీస్ దగ్గర గీత గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పరశురాముల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ మూవీ మీద ఆడియన్స్ లో అలాగే ట్రేడ్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గీత గోవిందం లాంటి 70 కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మూవీ అంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ నుండే రికార్డుల దుమ్ము దులిపేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. మేకర్స్ కూడా భారీ లెవెల్లో సినిమాను రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో ఈ సినిమా రిలీజ్ ను సొంతం చేసుకుంది. కానీ ప్రీమియర్స్ తో అనుకున్న రేంజ్ ఇంపాక్ట్ ను ఏమీ క్రియేట్ చేయలేకపోయింది ఈ సినిమా. ఓవరాల్ గా ప్రీమియర్స్ కి సినిమా మొత్తం మీద అక్కడ $2,82,000 ను మాత్రమే 333 లొకేషన్స్ లో సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో రీసెంట్ టైమ్ లో వచ్చిన లోయెస్ట్ ఓపెనింగ్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. అక్కడ ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కెరీర్ లో లైగర్ మూవీ $5,04,000 ను అందుకుంటే ఖుషి మూవీ $4,74,000 ను అందుకుంది. గీత గోవిందం సినిమా $4,03,000 ను అందుకుంటే డియర్ కామ్రేడ్ మూవీ $3,10,000 ను అందుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ ఓవరాల్ గా 5వ స్థానంలో నిలిచి $2,83,000 తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమ్మర్ లో క్రేజీ మూవీగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు రావడంతో ఓపెనింగ్స్ రికార్డు లెవెల్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. ఇక లాంగ్ రన్ లో ఎంతవరకు బిజినెస్ కు ఈ సినిమా న్యాయం చేయగలుగుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.